ఇకపోతే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గవు, పుకార్లను ప్రజలు నమ్మొద్దు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గవు అనేది అంటే ముఖ్యంగా ఆ రోజు లోక్సభ ఎన్నికలకు ముందు నోటిఫికేషన్లు వస్తున్న క్రమంలో ఇక మార్చిలో ఎలక్షన్స్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి వివిధ రకాల వార్తల్ని వైరల్ చేసేటువంటి ప్రయత్నం అయితే బీజేపీ చేస్తూ ఉంటుంది. బీజేపీకి కావాల్సిందే ఏదో ఒక వార్తని వైరల్ చేయడం, దాని నుండి పాజిటివ్ వచ్చేది దాన్ని లేపుకోవడం, ఒకవేళ నెగిటివ్ వచ్చేదంటే దాన్ని అక్కడనే భూస్థాపితం చేయడం అనేది బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. మరి అట్లాంటి క్రమంలో పెట్రోల్ డీజిల్ మీద దాదాపు 10 రూపాయల వరకు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆనాడు మాట్లాడినటువంటి మాటలు మనం చూసినాము. అది మరి మీడియాలో కూడా ప్రధాన వార్తగా వచ్చింది అని అంటే దాదాపుగా బీజేపీయే దాన్ని ప్రచారం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ రోజు ఆ బీజేపీ 10 రూపాయలు తగ్గిస్తుంది, కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు తగ్గిస్తుంది అన్నటువంటి వార్తల మీద మన మీడియాలో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఇది కేవలం లోక్సభ ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టడం కోసం మాత్రమే తప్ప మరి ఎందుకోసం చేస్తున్నారు, ఇన్ని రోజుల పాటు 10 రూపాయలు ఎక్కువగా తీసుకున్నారా, ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి వచ్చిన వార్తల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అది ఏం జరగదు. మళ్ళీ రెండోది ఏంటి అని అంటే ధరలు తగ్గుతున్నాయి అన్నప్పుడు మొత్తం కేంద్రంగా అంటే దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. మరి ధరలు తగ్గించని మా పరిస్థితి ఏందని చెప్పేసి ఆ బంకుల ఓనర్లు కూడా గొడవలు చేస్తున్న పరిస్థితి కనబడ్డది. మరి అట్లాంటి క్రమంలో పెట్రోల్ దొరకకపోవడం వల్ల నిన్న మొన్న మనం చూసినాము ఎంత రద్దీగా ఉందో పెట్రోల్ బంకుల వద్ద, అసలు పెట్రోల్ ట్యాంకర్ రావట్లేదు అనే వార్తలు కూడా చాలా వినిపించాయి. అట్లాంటి క్రమంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి అయితే స్పందించారు, పెట్రోల్ డీజిల్ తగ్గవు, మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అసలు మేము ప్రకటించలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు.